సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అనమాట. ఓకే, రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది అన్న గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్కెట్లోకి వెళ్ళిపోదాం. రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, నెక్స్ట్ నిఫ్టీ 50. సో రేపు మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చార్ట్లోకి రండి. సో ఈరోజు ఏమైంది, మార్కెట్ ఓపెన్ అవడం ఆల్మోస్ట్ మించు ఫ్లాట్, పైనుంచి కింద నుంచి రెండు వైపులా సెల్లింగ్ ప్రెషర్. మార్నింగ్ తర్వాత ఒక బ్రేక్అవుట్, మళ్ళీ ట్రాప్, తర్వాత టైం పాస్, తర్వాత మళ్ళీ ఒక బ్రేక్అవుట్, మళ్ళీ టైం పాస్. ఓవరాల్ గా మార్కెట్ లో మూమెంటం లేదు ఈ రోజు. సింపుల్ లాజిక్ చెప్పాలంటే మార్కెట్ లో మూమెంటం లేదు. ఫిన్ నిఫ్టీ కూడా అంతే, సేమ్ ఇదే లెవెల్ దగ్గర నుంచి కిందకు వచ్చింది, ఇక్కడ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర వచ్చి క్లోజ్ అయింది. బట్ ఓవరాల్ గా మీరు మార్కెట్ ని అబ్జర్వ్ చేస్తే మార్కెట్ లో విత్తులు చూసారా, అంటే రెండు వైపులా పుష్ చేస్తున్నారు, పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి. దానివల్ల రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్. నాట్ ఏ బిగ్గర్ మూమెంటం. యాక్చువల్ చెప్పాలంటే ఇది రేంజ్. ఇక్కడ చిన్న బ్రేక్అవుట్ కనిపిస్తుంది కానీ యాక్చువల్ ఇదంతా రేంజే. ఓకే, సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఏమవ్వచ్చు, రేపు బ్యాంక్ నిఫ్టీ రండి. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైజెస్. ఇక్కడ చూస్తే 47,000 దగ్గర యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ అలాగే ఉంది. 47,000 దగ్గర యాజ్ ఇట్ ఈజ్ రెసిస్టెన్స్ అలానే ఉంది. సపోర్ట్ ఎక్కడుంది అంటే 46,500. 46,500 లో ఒక మంచి సపోర్ట్ అనేది క్రియేట్ అయింది అనమాట. 46,500. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 46,500 కొద్ది పెద్దగా జోన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ సపోర్ట్ ఉంది, ప్రీవియస్ దాని ముందు కూడా సపోర్ట్ ఉంది, ఇక్కడ కూడా సపోర్ట్ ఉంది. ఈ రోజు 2 సార్లు తీసుకుని పైకి వెళ్ళింది. 46,500 ఇదే ఒక రౌండ్ లెవెల్ సపోర్ట్, క్లియర్ సపోర్ట్. మార్కెట్ సపోర్ట్ పైన క్లోజ్ ఇచ్చింది, సపోర్ట్ కి కింద క్లోజింగ్ ఇవ్వలేదు. రేపు ఇంట్రెస్టింగ్ ఏమవుతుంది అంటే సపోర్ట్ కి దగ్గరలో ఉంది. రేపు ఇంట్రెస్టింగ్ గా ఏమవుతుంది అంటే రేపు మార్కెట్ మీరు ఓపెన్ అయ్యాక అబ్జర్వ్ చేయండి. రేపు ఎక్స్పైరీ. ఆల్రెడీ మార్కెట్ చాలా ట్రావెల్ చేసింది, బాగా ట్రావెల్ చేసింది. ఇప్పుడు మార్కెట్ ఏం చేయాలి, టైం పాస్ చేస్తుంది. చైన్ ఎక్స్పైరీ, దానికి తగ్గట్టు టైం పాస్. రేపు కూడా మార్కెట్ స్మాల్ గ్యాప్ అప్ కానీ, ఫ్లాట్ ఓపెనింగ్ కానీ, స్మాల్ గ్యాప్ డౌన్ కానీ, మూడిట్లో ఏదైనా 46,500 అన్న సపోర్ట్ దగ్గరే ఉంటది. సో ఇది బ్రేక్ అయ్యి, ఓకే బాగా వినండి, ఇది బ్రేక్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ అయిపోయి ఆ క్యాండిల్ తాలూకు లో బ్రేక్ అయితే తప్ప నేను బయింగ్ ఇటువైపు పుట్ సైడ్ కూర్చోను. అప్పుడు పుట్ బై చేయను, అంటే కింద పడతా పుట్ బై. ఎప్పుడు 46,500. ఇది కొద్ది పెద్ద జోన్, ముందే చెప్తున్నా కొద్ది పెద్ద జోన్. ఇది మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే జోన్ ఎంత ఉందంటే ఇంత పెద్ద జోన్ ఉంది, పెద్ద జోన్ ఉంది. జోన్ కరెక్ట్ జోన్ లెవెల్స్ చెప్పండి సార్ అంటే జోన్ లెవెల్స్ చెప్తున్నాను, మార్క్ చేసుకోండి. జోన్ లెవెల్స్ ఏమో 46,487. ఇది స్టార్టింగ్ లైన్. అక్కడ నుంచి 46,298. ఇది సెకండ్ లైన్ కిందది. సో ఇది రేంజ్. రేపు దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని కింద బ్రేక్ అయితే తప్ప పుట్ బై చేయను, లేకపోతే లేదు. ఓకే, ఇప్పుడు ఏమవచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఇంత పెద్ద జోన్ ఉంది. రేపు ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ ఇదే జోన్ లో కంటిన్యూ అవుతుంది అంతే. ఇంక పెద్దగా మూమెంటం లేదు. ఒకవేళ పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే 47,000 దగ్గర ఓపెన్ అయితే ఓపెన్ అవ్వాలి. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, సేమ్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, రెసిస్టెన్స్ తీసుకుని షార్ప్ గా డౌన్ సైడ్ రావడానికి చూస్తుంది. షార్ప్ అంటే ఒక మంచి ఫాల్ రావడానికి చూస్తుంది. సో మీరు అక్కడ ఒక పుట్ ప్లాన్ చేయొచ్చు. కాల్ ఎప్పుడు ప్లాన్ చేస్తారంటే అంటిల్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు, 47,400 బ్రేక్ అయ్యే వరకు కాల్ ప్లాన్ చేయకండి, కాల్ సైడ్ కూర్చోకండి అంతే. ఓకే, ఎందుకంటే ఇది హై అన్నమాట. హై ఎక్కడుంది, ఇక్కడ ఉంది హై. సో హై అనేది బ్రేక్ అయితేనే మార్కెట్ లో మళ్ళీ ఆ మూమెంటం కానీ మీకు మళ్ళీ ఆ బయింగ్ ప్రెషర్ కానీ కనబడుతుంది. ఓకే, సో నిఫ్టీ 50కి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ 50 వీక్లీ 25 స్ట్రైక్ ప్రైజెస్. నిఫ్టీ 50 ఒకసారి అబ్జర్వ్ చేయండి. 22,200 లో ఒక రెసిస్టెన్స్ ఉంది, ఒక రెసిస్టెన్స్ 22,200 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెలే. ఓకే, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 22,200. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 22,200 అంటే ఆల్మోస్ట్ ఈ లెవెల్.
ఈ లెవెల్లో ఏముంది, ఒక రెసిస్టెన్స్ ఉంది 22,200 దగ్గర ఒక రెసిస్టెన్స్. దాని తర్వాత 23,000 దగ్గర ఒక రెసిస్టెన్స్, 25,000 దగ్గర ఒక రెసిస్టెన్స్. దాని తర్వాత ఏమైపోయి లెవెల్స్ వచ్చేసాయి 23,000, 23,000 ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్. సో ఇగో 20 ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్. దాని తర్వాత ఈ పైన కూడా ఒక రెసిస్టెన్స్. సో ఎవ్రీవేర్ రెసిస్టెన్స్లు ఉన్నాయి. నెక్స్ట్ 22,500 ఈ లెవెల్ కూడా ఒక రెసిస్టెన్స్. సో ఇవన్నీ రెసిస్టెన్స్లు ఉన్నాయి పైన స్ట్రాంగ్ గానే. సపోర్ట్ మాత్రం 22,000 దగ్గర ఉంది. 22 ఇక్కడ ఉంది సపోర్ట్. ఓకే, దాని తర్వాత కింద ఈ లెవెల్ ఒక సపోర్ట్ అవుద్ది. ఇప్పుడు నా వ్యూ ఏంటి బాగా వినండి. ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. నేను ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను అంటే, నాకేం కనిపిస్తుంది అంటే, బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది నిఫ్టీ 50 కింద నుంచి. ఓకే, ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది కింద నుంచి, బాగా అబ్జర్వ్ చేయండి. పై నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ వస్తుంది. ఇప్పుడు ఇలా పై నుంచి కూడా ఒక ట్రెండ్ లైన్ గీసుకో. పై నుంచి ట్రెండ్ లైన్ గీసుకోండి, కింద నుంచి ట్రెండ్ లైన్ గీసుకోండి. బట్ నేను పై దానికన్నా కింద ట్రెండ్ లైన్ మోస్ట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. ట్రెండ్ అప్ ఉంది, మార్కెట్ మల్టిపుల్ టైం ట్రెండ్ లైన్ ఫాలో అవుతూ వెళ్తుంది. ఇప్పుడు నా వ్యూ ఏంటి, నిఫ్టీ 50 ఎలా ట్రేడ్ చేస్తాను నా వ్యూ ఏంటంటే, చూడండి మార్కెట్ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది. రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నాకు ఇంపార్టెంట్ అయిన లెవెల్ 22,200 ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్ ప్లే చేస్తుంది. ఈ లెవెల్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా, ఫ్లాట్ ఓపెన్ అయినా ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది రేపు. ఆల్మోస్ట్ ఈ లెవెల్ పైన, ఈ లెవెల్ దగ్గర, ఇంచుమించు ఈ లెవెల్ దగ్గర అవుతున్నప్పుడు ఈ లెవెల్ గా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందా, అప్పుడు నేను పుట్ సైడ్ ప్లాన్ చేస్తాను. పుట్ ఎప్పుడు కరెక్ట్ గా ప్లాన్ చేస్తాను అంటే 22,125 ఈ ఎగ్జాక్ట్ ఈ రేంజ్ లో, ఈ మధ్యలో కరెక్ట్ గా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ దిగితే అప్పుడు నేను 22,000 వరకు సపోర్ట్ ఇంత దూరం ఉంది కాబట్టి ఇక్కడ ఒక ప్లాన్ చేయొచ్చు ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే. బట్ మార్కెట్ రేపు ఓపెన్ అవ్వాల్సింది 22,200 దగ్గర, ఈ కీ లెవెల్ దగ్గర ఓపెన్ అవ్వాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్. రెండింటికి అంటే కరెక్ట్ గా ఇంపార్టెంట్, సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. బాగా పెద్ద గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏంటంటే 22,280 ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పడ్డానికి చూస్తుంది యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇది రెండోసారి మూడోసారి కాబట్టి మళ్ళీ రెస్పెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఓపెన్ అవడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏంటన్న పరిస్థితి అంటే, రేపు మీరు అబ్జర్వ్ చేయాల్సిందే. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కాబట్టి ఆల్రెడీ బయింగ్ సైడ్ అందరూ హోల్డ్ చేసిన వాళ్ళందరూ భయపడతారు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 22,080 ఈ లెవెల్ గ్యాప్ డౌన్ ఓపెన్ ఈ లెవెల్ కానీ బ్రేక్ అయితే అప్పుడు 22,000 దాకా మీరు టార్గెట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఒక్కసారి అనాలిసిస్ అర్థం అవ్వకపోతే ఒకసారి రిమైండ్ చేసి చూడండి, మీకు క్లారిటీగా అర్థమైపోద్ది. ఓకేనా. సో నెక్స్ట్ నిఫ్టీ 50లో ఈరోజు ఎవరున్నారంటే, పుట్ సైడ్ రెండు ఓవరాల్ గా ఓఏ చేంజింగ్ ఓఏ చూస్తే టోటల్ ఓఏ చేంజింగ్ ఓఏలో పుట్ సైడ్ ఉంది, టోటల్ ఓఏలో కాల్ సైడ్ ఉన్నారు. బట్ మీరు నాకు కావాల్సింది టోటల్ ఓఏ. టోటల్ కాల్ సైడ్ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇంకా ఒక చిన్న సెల్లింగ్, చాలా చిన్నది, మేజర్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీలో ఏముంది అంటే లాస్ట్ 5 minutes చేంజింగ్ ఓఏలు ఇక్కడ కూడా పుట్ సైడ్ ఉన్నారు, ఓవరాల్ ఓఏలో కాల్ సైడ్ ఉన్నారు. నాకు ఓవరాల్ టోటల్ కావాలి కాబట్టి చూస్తే కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉంది. సో చేంజింగ్ ఓఏలో పుట్ సైడ్ ఉన్నారు కాబట్టి బయింగ్ ప్రెషర్ వచ్చింది. అండ్ ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఏమైందో కావాలి. నిఫ్టీ 50 లాస్ట్ 60 minutes లో ఫ్యూచర్ లో ఇగో షార్ట్ బిల్డప్, ఓకే, లాంగ్ బిల్డప్, ఇది బిగ్ ఓపెన్ ఇంట్రెస్ట్, బిగ్ ప్లేయర్ వచ్చాడు. మళ్ళీ షార్ట్ బిల్డప్ నార్మల్, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్, ఓకే, మళ్ళీ షార్ట్ బిల్డప్. ఇక్కడ మళ్ళీ క్లోజింగ్ టైమ్ లో బిగ్ ప్లేయర్ దూరాడు, మళ్ళీ షార్ట్ కవరింగ్, బిగ్ ప్లేయర్ దూరాడు, మళ్ళీ ఎగ్జిట్ కూడా అయ్యాడు. సో ఓకే, అంటే రావడం ఎగ్జిట్ అవడం, షార్ట్ కవరింగ్ ర్యాలీ అంటే మార్కెట్ పైకి వెళ్తుంటే షార్ట్ చేశారు. బట్ మళ్ళీ ఎందుకో భయం వేసగల ఎగ్జిట్ అయితే చేసేసారు. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషరే కనబడుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్ లో లాస్ట్ 60 minutes లో ఇంకే ఏమైంది నిఫ్టీ 50 బ్యాంక్ నిఫ్టీ అంటే, సో బ్యాంక్ నిఫ్టీ మీకు చూపిస్తాను ఆగండి ఒక నిమిషం. లాస్ట్ 60 లో ఫ్యూచర్ లో లాస్ట్ లాంగ్ లోకి వచ్చాక లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutes లో, ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూడండి, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్ అయింది.
సో లాంగ్ బై చూడండి, మీరు బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేయండి. మార్కెట్ మార్కెట్ అయితే పైకి వెళ్ళింది, బట్ మీరు చూస్తే లాంగ్ అన్వైండింగ్ అయింది. అంటే క్లోజింగ్ టైంలో బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అంటే మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు, బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు. అండ్ మార్కెట్ కూడా చూస్తే ఒక ట్రెండ్ లైన్, ఇలా ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది మార్కెట్. నిన్న నేను చెప్పాను ఈ ట్రెండ్ లైన్ గురించి. ఆల్రెడీ ఒక ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. మీరు ఈ ట్రెండ్ లైన్ ఎలాగైనా పెట్టుకోవచ్చు ఈ ట్రెండ్ లైన్ ని. సో నేనైతే ప్రజెంట్ ఇలా పెట్టుకుంటున్నాను ఈ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఏమైంది, లాంగ్ అన్వైండింగ్ ఏంటంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు, బై పడ్డారు. ఎక్కడో కొద్దిగా సెల్ ఆఫ్ మూమెంటం కనిపిస్తుంది. ఇక్కడ ఈ రేంజ్ లో ఉండిపోద్ది అంతే మార్కెట్ ఇంకా. అండ్ టెలిగ్రామ్ లో చూస్తే ఈ రోజు నేను ఏం అప్డేట్ చేయలేదండి, జస్ట్ మార్కెట్ చెప్పా సైడ్ వేస్ లో ఉంటది, సో నో ట్రేడ్స్ అని చెప్పేశాను అంతే. సో అది మీరు అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఏం చెప్పలేదు అంటే, మార్కెట్ ఎప్పుడైనా ఇండైసెస్ సగం ఇండైసెస్ పాజిటివ్ గా సగం ఇండైసెస్ నెగిటివ్ గా ఉంటే మార్కెట్ లో మూమెంటం రాదు అనమాట. అంటే బయింగ్ ప్రెషర్ రాదు. సో నేను అదే చెప్పా, బయింగ్ ప్రెషర్ రాదు, సైడ్ వేస్ లో ఉండిపోదని. అదే జరిగింది. సో అదనమాట. ఇంకా ఎవరైనా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలంటే వీడియో క్లిక్ చేయండి. వీడియో కిందకు వస్తే ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. మీరు ఈ లింక్ నుంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.